సరే ఏదైనా ఆలస్యంగానైనా మనం మొదలు పెట్టుకున్నాం, ఇంకా ఆలస్యం అయితే కష్టమవుతుంది కనుక కొందరు మిత్రులు ఈ సభకి వక్తలకు మనం పిలుచుకున్న వాళ్ళు మధ్యాహ్నం తర్వాత 1-2 కార్యక్రమాలు పెట్టుకొని కూడా ఉన్నారు కనుక వారందరికీ డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో ఇప్పటికైనా ఆలస్యంగా ప్రారంభించుకున్నాం. ఇప్పుడు మొట్టమొదలు కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన పాలిటెక్నిక్ కాలేజ్ సిద్దిపేటలో కళాశాల ప్రిన్సిపల్ కూడా బూరం అభినవ్ గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సభకు హాజరైనటువంటి మిగతా మిత్రులందరికీ కూడా కుల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాబంధన తెలియజేస్తున్నాను. మిత్రులారా, కుల నిర్మూలన పోరాట సమితి 1998లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సంఘంగా ఏర్పడ్డప్పుడు అప్పటికే ఉనికిలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ను తన ప్రణాళికలోనే ప్రకటించింది. కుల నిర్మూలన పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థిస్తుంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి డిమాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు 59 కులాలుగా ఉన్నటువంటి వాటిలో ఉపకులాలు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ మేము కుల నిర్మూలన పోరాట సమితిగా కుల నిర్మూలన కోరుకునేటటువంటి అందరినీ కలుపుకొని కులవివక్ష బలవుతున్నటువంటి అన్ని కులాల ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ వస్తున్నాం. గత 26 ఏళ్ళుగా మా పోరాటంలో భాగంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మేము మద్దతిస్తున్న విషయము అన్ని కులాల ప్రజల దగ్గర చర్చ జరిగింది. ఈ చర్చలో మాలలుగా, మాల ఉపకులాలుగా, మిగతా మాదిగలుగా, మాదిగ ఉపకులాలుగా ఉన్నటువంటి వాళ్ళు వారి వారి అభిప్రాయాలు, అనుమానాలు కూడా మాతో చర్చించడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేటటువంటిది పెరియార్, ఫూలే, అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క సామాజిక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా సామాజిక న్యాయ సూత్రాలు తెలుసు కనుక జనాభా ప్రాతిపదికన వివక్ష ఆధారంగా అందరికీ సమాన హక్కులు దక్కాలనేటటువంటి సిద్ధాంతాన్ని రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వాళ్ళుగా, రాజ్యాంగం ద్వారా రాయితీలు పొందుతున్నటువంటి వాళ్ళుగా ఇక్కడ ఒక ఉమ్మడిగా అమలవుతున్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియలో అసమానతలు మనకు ఉన్నాయని అర్థమైన తర్వాత న్యాయంగా సమానంగా పంచుకోవడం అనేటటువంటి ప్రజాస్వామ్యకమైన విషయం అని చెప్పాం. అందరూ కూడా దానికి అంగీకరించారు. కుల నిర్మూలన పోరాట సమితిలో ఇది యునానిమస్గా అందరూ కుల నిర్మూలన పోరాట సమితి సభ్యులు అటు ఆంధ్రప్రదేశ్ కమిటీలో కానీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలో కానీ అందరూ కూడా ఆమోదిస్తున్నటువంటి డిమాండ్. గత 26 సంవత్సరాలుగా మేము ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణని సమర్థిస్తూ వస్తున్నాం. అయితే 2006 నాటికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రావడం, ఇక్కడ దళిత ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నిర్బంధాలు పెరగడం, అప్పటికి కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి రాజశేఖర రెడ్డి వైఖరి చాలా విభిన్నంగా, విచిత్రంగా జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి పాలనకి ఈ రోజు నాటి రేవంత్ రెడ్డి పాలనకు ఒక స్వారూప్యత మనకు కనిపిస్తూ ఉంది. అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పుడు కురుక్షేత్ర మహాసభ జరిగింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక లోపాయికారిగా పిలిచి మాట్లాడి మేము చేస్తామని చెప్పేసి చర్చలు జరిపి అప్పుడు కుల నిర్మూలన పోరాట సమితితో పాటు ఇతర ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు అందరం కలిసి ఒక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సంఘీభావ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం. కుల నిర్మూలన పోరాట సమితి తరఫున నేను కూడా ఒకనొక కోకన్నర్గా అప్పుడుండి వర్గీకరణ కోసం మేము పోరాటం చేశాం. అప్పుడు చేస్తామని హామీ ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి తన 10 ఏళ్ల పాలనలో దాన్ని అమలు చేయడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మాత్రం ముందుకు తీసుకెళ్లకుండా
సేమ్ ఇప్పుడు కూడా ఎట్లయితే మాలల ఒకవైపుగా మాదిగల వైపుగా 2 సభలు జరుపుతున్నప్పుడు 2 సభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హాజరైండు. కానీ ఆ డిమాండ్ అమలు చేయకుండానే ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఆ కాలంలో మాల మాదిగల మధ్య చాలా తీవ్రమైనటువంటి వైరుధ్యాలు ఏర్పడ్డాయి. అన్ని కులాల ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కుల నిర్మూలన పోరాట సమితిగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాలలుగా మాదిగలుగా మాకున్నటువంటి కులాలను బట్టి, మాకున్నటువంటి కులస్తిత్వాలను బట్టి, మా నాయకత్వాన్ని ఒక సమస్య కోసం ముందుకొచ్చి మాట్లాడేటటువంటి వాళ్ళని వాళ్ళ కులాన్ని బట్టి ఎదుటి కులాల వాళ్ళు నిందించడము అనేటటువంటి క్రమం కూడా ఉంటే కూడా ఒక సామాజిక న్యాయ సిద్ధాంతం కోసం, కుల నిర్మూలన కోసం, ఆధిపత్యం కోసం వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళుగా అన్నింటినీ ఆ బాధను అనుభవిస్తూ కార్యకర్తలను ఎడ్యుకేట్ చేసుకుంటూనే మేము ముందుకెళ్ళాం. అయితే 2006లో తర్వాత మాలమాదిగ ఐక్య సాధన వేదిక అన్నట్టు కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నిజంగానే చర్చ చేశాం. వర్గీకరణకు సంబంధించి మొత్తంగా వ్యతిరేకించే వాళ్ళుగా లేరు. వర్గీకరణ కావాలని సమర్థించేటటువంటి వాళ్ళలో కేవలం మాదిగ ఉపకులాలే కాకుండా మాలలుగా ఉన్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ వాదులు ఉన్నటువంటి వాళ్ళు, సామాజిక ఉద్యమకారులు ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు అనేక మంది తమ అంగీకారాన్ని తెలియజేశారు. అయితే అప్పటికి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడున్నటువంటి ABCD వర్గీకరణకు సంబంధించిన దాని మీద, దాని అమలు మీద కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా సమీక్షించాం. ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. వాళ్ళతో కూడా పరిష్కరించి అప్పుడు కూడా మాలమాదిగ ఐక్య సాధన వేదిక ఒకటి ఏర్పాటు చేసి SC రిజర్వేషన్ వర్గీకరణకు 2 వర్గాల వైపు నుంచి కూడా ఆమోదించే వాళ్ళు ఉన్నారు. ఇది ఏకపక్షంగా లేదు అని కూడా చెప్పాం. వ్యక్తులుగా కొందరు చేస్తున్నటువంటి వ్యాధుల్ని మొత్తం కులానికి ఆపాదించి మాట్లాడడం సరైనది కాదు, అందరూ ఒకే రకంగా లేరనేటటువంటి అభిప్రాయాన్ని కూడా అప్పుడు చెప్పాం. ఇప్పుడు కూడా SC వర్గీకరణ అసలు ఎందుకు జరగాలి, SC వర్గీకరణ ఎందుకు వ్యతిరేకించాలనేటువంటి 2 భిన్నమైనటువంటి వాదనలు కింది స్థాయి ప్రజలకి 2 అర్థం కానటువంటి వాళ్ళు ఉన్నారు. కోరుకునే వాళ్ళలో SC వర్గీకరణ ఎందుకు కావాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వ్యతిరేకించే వాళ్ళలో మెజారిటీ ఉన్న ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నా అర్థం కాలేదు. కేవలం కులం కారణంగా ప్రజల్ని పోగు చేస్తూ వాళ్ళు ఫలానా కులం వాళ్ళు మన కులాన్ని వ్యతిరేకిస్తున్నారు, మనల్ని దోసుకుపోతున్నారు, లేకపోతే మనల్ని అణిచేస్తున్నారు అంటుండ్రు. ఫలానా కులాల వాళ్ళు మన తప్పు ప్రచారం చేస్తున్నారు. ఏదో ఒకటి ప్రజల్ని నమ్మించేటటువంటి వాదనలు చేస్తూ 2 వర్గాలు తీసుకొచ్చారు. కానీ ఎందుకు అవసరం లేదనేటువంటి ఎడ్యుకేషన్ ప్రజల్ని ఇవ్వడం లోపల ఇప్పటికీ 30 ఏళ్ళ తర్వాత కూడా మనం వెనుకబడినట్టే ఉంది. ఇది మనం చూడకుండా ఒక మిత్ర వైరుధ్యాన్ని 2 వర్గాలు కూడా బాధిత వర్గాలుగా ఉన్నాయి, అణచివేత గురవుతున్నాయి. ఇప్పటి కూడా మొదటి తరం కూడా కనీసం ఉన్నత పాఠశాల విద్యను కూడా పూర్తి చేయనటువంటి కులాలు చాలామంది ఉన్నాయి, కుటుంబాలు చాలామంది ఉన్నారు, బడి పాట కూడా చూడేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి ఒక మిత్ర వైరుధ్యాన్ని మనం పూర్తిగా శత్రుపూరిత వైరుధ్యంగా మలచడం లోపల కేవలం మాలలు, మాదిగలు, SCలు 59 కులాలే కాకుండా బయట సమాజం యొక్క ప్రభావంలోంచి చాలా విద్వేషపూరితమైనటువంటి వాతావరణం వస్తున్నది కనుక మాట్లాడే వాళ్ళను, ప్రశ్నించే వాళ్లకు, నిందించే వాళ్లకు ఓపిక అవగాహన చెప్తూ మనం కోరుకున్నటువంటి డిమాండ్ ఏది ఉందో దాన్ని ప్రజలకు ముందు పెట్టి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత చదువుకున్న వాళ్ళుగా, ఉద్యోగులుగా, మేధావులుగా మనందరిపైన ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం, అప్పుడు కూడా అప్పీల్ చేసాం. ఆ రోజుల్లో గ్రామాల స్థాయిలో పోయి విద్వేషాలు పెంచి ఒకరినొకరు చంపుకునేటటువంటి వాతావరణం దాకా పోతున్నది. ఒక్కమ్మడిగా కలిసి అనేక పెద్ద పోరాటాలు చేసి ఎన్నో చట్టాలను సాధించి ఎన్నో త్యాగాలు చేసినటువంటి సమూహం ఈరోజు 2గా విడిపోయి ఒకరినొకరు దూషించుకుంటూ బయట జరుగుతున్నటువంటి దాడులకి కనీసంగా వెళ్ళలేని స్థితిలో ఈరోజు ఉన్నాం. బాగా బాధాకరమైన విషయము, ఒకరినొకరు మనువాదంతో పోల్చుకుంటున్నారు. ఇదైతే కుల నిర్మూలన పోరాట సమితిగా కానీ అభినవ్గా వ్యక్తిగతంగా కానీ నేను అనుకుంటున్నా, ఈ 59 SC కులాలుగా ఉన్నటువంటి ఏ ఒక్క సమూహమైనా సరే నడిపేటటువంటి పోరాటాలు వాళ్ళు చేస్తున్న వాదనల్లో డిమాండ్లు ఉంటే వాటికి మనం సవరించవచ్చు, ఎట్లా తప్పో చెప్పొచ్చు. కానీ వాటిని మనువాదంతో పోల్చడం అనేటటువంటిది నేను మాత్రం అంగీకరించడం లేదు. అందరికీ 2 వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు మనువాదంతో పోల్చకండి. మనువాదం ఎంత క్రూరంగా ఉన్నదో, ఎంత భయానకంగా ఉందో, ఎంత భయపడుతున్నదో మనం చేస్తున్న కార్యక్రమాలు తెలుస్తున్నాయి. మాట్లాడలేని స్థితిలో ఉన్నాం.
చంపబడ్డ బిడ్డల దగ్గరికి వెళ్ళి సంఘీభావం చెప్పలేకున్నాం. అత్యాచారాలకు బలవుతున్నటువంటి బిడ్డలకు న్యాయం చేయలేకపోతున్నాం. తగలబడుతున్నటువంటి దళిత వాడల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. సాంఘిక బహిష్కరణకు గురై సనాతన ధర్మం పేరు మీద ప్రజల్ని గుళ్ళకి బడికి అన్నిటికీ దూరం చేసి అత్యంత హీనమైనటువంటి స్థితిలో ఇప్పటికీ కుల వివక్ష అత్యంత గాఢమైన స్థితిలో అమలవుతున్నది. రోజు రోజు కుల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రజలను అణిచివేస్తున్నటువంటి మనువాదం చోటి మనం ఉన్నటువంటి మిత్రవైద్యాలను పోల్చుకోవద్దు. ప్రతి ఒక్క నాయకునికి ఉద్యమ జీవితం ఉన్నది. అనేక పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక మీరు ఏ విషయం మీద విభేదిస్తున్నారో దాని గురించే మాట్లాడండి. మీరు వాదనలో సరైన వాదన ఏముందో దాన్ని మాత్రం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అలా చెప్పకుండా మనువాదం అని చెప్తూ మనకున్నటువంటి ఈరోజు రిజర్వేషన్ల మీద ఆధారపడడానికి కారణమైనటువంటి మనువాదాన్ని రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కొట్లాడుకునే దగ్గర దాంతో ఒకరినొకరు పోల్చుకోవడం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం ఇది. కనుక ఇలాంటి విద్వేషపూరితమైన వాతావరణం గ్రామాల్లో చాలా దారుణంగా కనిపిస్తుంది. అన్ని కులాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మా దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది. 5 నెలల వరకు కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఒక విషయాన్ని అర్థం చేసుకోవటంలో, ఒక విషయాన్ని అంగీకరించడంలో చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు తీసుకొని వచ్చి చాలా ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళు విడిపోతూ ఉన్నారు. ఎందుకు? చాలా విషయాలను మనం పోరాటం ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే, ఆధిపత్య శక్తులు ఒప్పుకోకపోతే రాజులేని పోరాటం చేసి సాధించుకున్నాం కదా. మన పోరాటాన్ని అణిచివేస్తూ నోరు మూసుకొని కూర్చున్నాం కదా. అంటే ఒక వాదనకే ఎన్నో వాదనలు చేసినాం, ఎన్నో పోరాటాలు చేసినాం. విపరీతమైనటువంటి అణిచివేత ప్రయోగించిన ప్రభుత్వాలు ఎన్నుకున్నాం. విపరీతమైనటువంటి అణిచివేతను గ్రామాల్లో పనిచేసిన ఆధిపత్య శక్తులకు దగ్గరగానే ఉంటున్నాం. అయినా పోరాటానితోనే వాళ్ళకి మన పెనుగులాడుకునే వాళ్ళతో ఉన్నాం. కానీ ఎక్కడ కూడా శత్రుపూరితంగా పోలేదు. బాధిత వర్గాలుగా ఉండి న్యాయం పొందాల్సినటువంటి వాళ్ళం కనీస స్థాయిలో కూడా లేదు. రిజర్వేషన్ల అమలు స్థాయి తీసుకున్నా, మన ఎదుగుబాటు చూసుకున్నా, మన చదువు స్థాయిలో చూసుకున్నా కూడా మనం ఇంకా ఎదగాల్సింది, పోరాటం చాలా ఉంది. కానీ ఇలాంటి స్థితిలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టుకునేటటువంటి వైఖరి కాకుండా మనకేం కావాలో చెప్పాలని నేను చెప్తున్నా. నేను ఫీల్ అయినంత వరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు హామీ ఇయ్యని రాజకీయ పార్టీ ఏది లేదు. రాష్ట్రంలో 10 ఏళ్ళు, కేంద్రంలో 10 కాలాల పాటు చేసి పూర్తి మద్దతుతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ప్రజలను ఆందోళన చేసినటువంటి అనేక ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ కావచ్చు, కాశ్మీర్కి సంబంధించింది కావచ్చు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కొట్టేయడం కావచ్చు, అనేక చేసి మళ్ళీ ప్రజలు తిరగబడి చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఒక్కదాన్ని మనం రక్షించుకోగలిగినాం. అలాంటి పాలక పార్టీలు కేవలం హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో చూపుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. 15% పంచడానికే మాట్లాడుతున్నారు. ఎవరు చర్చ చేసినా కూడా 15% ఎవరికి ఎంత ఇవ్వాలని చర్చ చేస్తున్నారు. మీకు ఎక్కువ ఇస్తే మాకు సరిపోదు అంటున్నారు. కానీ 72 నుంచి ఇప్పటి వరకు పెరిగినటువంటి జనాభా శాతం ఎంత ఎవరైనా ఆలోచించారా? జనాభా లెక్కలు తీసి పెరిగిన జనాభా శాతం ప్రకారం వర్గీకరణ రిజర్వేషన్ శాతం కనుక పెంచినట్టయితే ఓపెన్ కోటా తగ్గిపోతుందని చెప్పేసి పాలక వర్గాలు, ఆధిపత్య శక్తులు భయపడతా ఉన్నాయి. ఈ 15% ఇంకెన్ని దశాబ్దాల కాలం మా మీద రుద్దుతారు? ఎదిగొస్తున్న పిల్లలు, చదువుకొస్తున్న పిల్లలు, అవసరాల కోసం ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు సరిపోవడం లేదు. ఒకరినొకరు పోల్చుకొని నీకు ఎక్కువ వచ్చి నాకు వచ్చిన పరిస్థితి. నిజమైన జనాభా లెక్కలు తీసి దానికి అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి. ఎవరి జనాభా లెక్కలకు అనుకూలంగా వాళ్ళ రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయాల్సినటువంటి పాత్ర ప్రభుత్వాల మీద, పాలకుల మీద ఉంటుంది. కానీ దాన్ని మరుగున పరుస్తూ కేవలం 2 కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గంలోంచి, రేవంత్ రెడ్డి గారి యొక్క పార్టీలోంచి 2 వేదికల మీదకి పాలక పార్టీ పదవులు పోతున్నారు. యథేచ్ఛగా విద్వేషాలు పట్ల మాట్లాడుతున్నారు. వాళ్ళని నిలువరించే వాళ్ళు ఎవరు? అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ ఏమిటి అనేటటువంటి దాన్ని స్పష్టం చేయడం లేదు రేవంత్ రెడ్డి. కనుక అది చూడాలా. చాలా వరకు మమ్మల్ని అందరినీ పిలుస్తున్న చాలామంది ఇతర కులాలకు సంబంధించిన భేదాలు కూడా బయట మాట్లాడుతున్నారు. మీ అందరికీ నా విజ్ఞప్తి, 30 ఏళ్ళ ఉద్యమం ఒకసారి సమీక్షించండి, వెనక్కి చూడండి, ఏం జరిగిందో మాట్లాడండి. ఒక్క నిమిషం అన్న. మందకృష్ణను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మందకృష్ణను.
మిత్రులారా కూర్చోండి ప్లీజ్. బయట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి. అన్నెవరు మధ్యలో మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణని ఏకపక్షంగా వ్యతిరేకించే క్రమం నుంచి ఎస్సీ రిజర్వేషన్లను అంగీకరించే మద్దతు తెలిసేటటువంటి క్రమం కూడా 2006 నుంచే స్టార్ట్ అయింది. దాంట్లో చాలా పెద్ద సంఖ్యలోనే మాలవాళ్ళు మాల మేధావులుగా వచ్చారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఆనాడు సమర్థించినటువంటి వాళ్ళు, అన్ని కులాలకి దళిత నాయకులు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది తమను తాము కుదించుకున్నటువంటి క్రమం కూడా కనిపిస్తుంది కులాలకి. కానీ క్రమం అయితే 2006 నుంచే ఉన్నది. ఏకపక్షంగా మాల సమాజం కానీ ఇతర సమాజం కానీ ఏకపక్షంగా వ్యతిరేకించకుండా మేము కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఎస్సీ వర్గీకరణకు మేము సంఘీభావం తెలియజేస్తున్నాం, వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాం. కానీ కారణాలు చెప్తా ఉన్నారు. సాంకేతిక కారణాలు ఎలాంటివైనా సరే కేవలం సాంకేతిక కారణాలు అడ్డుపెట్టి వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి వాదన బలంగా వినిపించకుండా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఏ సాంకేతిక కారణాలు అయితే వాదించే వాళ్ళకు బలాన్ని ఇస్తున్నాయో, ఏ సాంకేతిక కారణాలు అయితే కోరుకునేటటువంటి వాళ్ళకి అనుమానాలు భయాన్ని కలగజేస్తున్నాయో, ఆ సాంకేతిక కారణాలు ఎట్లా పరిష్కరిస్తారో ఈ హామీలు ఇచ్చినటువంటి పాలక పార్టీలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కనుక ఈ రిజర్వేషన్ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే ఈ ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారు, ఎట్లా అమలు చేస్తారు, ఈ సాంకేతిక కారణాలన్నింటినీ అడ్డంకులన్నింటినీ ఎట్లా తొలగిస్తారు అని ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. హామీల మీద మాత్రమే ఆధారపడి అనేక హామీలకు మోసపోయినటువంటి చరిత్ర అనుభవాలు మనకు ఉన్నాయి. కనుక హామీలకు అమలుకు డేట్ కూడా ప్రకటించాలని, కాల పరిమితి ప్రకటించి ఖచ్చితంగా అడ్డంకులన్నింటినీ పరిష్కరించి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అందరికీ, అన్ని కులాల ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా వర్గీకరణ చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన పోరాటాన్ని కూడా చేయాలని, అందులో కుల నిర్మూలన పోరాట సమితిగా మేము ఖచ్చితంగా క్రియాశీలకంగా పాల్గొంటామని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకి కుల నిర్మూలన పోరాట సమితి కట్టుబడి ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.